మీకు భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ సంక్షేమం చేయకపోవడం కాదు, అంతకంటే భారీగా చేస్తున్నాడు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎవ్వరూ చేయనంత భారీగా చేస్తున్నాడు. ఒకటి, రేషన్ బియ్యానికి ఇప్పుడు 38 రూపాయలు పడుతుంది నెలకి. ఇది ఒక్కొక్క కేజీకి 38 రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. మరి అది సంక్షేమమే కదా. మధ్యాహ్న భోజనం సంక్షేమమే కదా. అలాగే సర్వ శిక్ష అభియాన్ సంక్షేమమే కదా. అట్లాగే ఆసుపత్రులకి ఆయుష్మాన్ భారత్ కింద డబ్బులు సంక్షేమమే కదా. కేంద్ర ప్రభుత్వ సంక్షేమము ఎవరికి ఏది అవసరమో అది మాత్రమే ఉంటుంది. ఉచితం వేరు, సంక్షేమం వేరు. ఇక్కడ కూడా ఇప్పటికి కూడా మనం మిస్ అవుతున్న లాజిక్ అదే. ఉచితం అంటే లైక్ తెలంగాణ, తమిళనాడు, మీకు ఒక టీవీ ఇస్తాం, మేము గెలిస్తే మీకు ఫ్రిడ్జ్ ఇస్తాం, మేము ల్యాప్టాప్ ఇస్తాం, ఒక కంప్యూటర్ ఇస్తాం, దాన్ని ఉచితం అంటారు. సంక్షేమం డిఫరెంట్. సంక్షేమం అనేటటువంటిది మన జీవితంలో భాగమయ్యేటటువంటి అంశం. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ ఒడి అన్నటువంటిదైనా వీళ్ళు తల్లికి వందనం అన్నా సరే, ఇది మనకి డబ్బులు పంచుతున్నట్టు కనబడుతుంది, కానీ భావితరాలని బాగు చేయడానికి సంబంధించిన కీలకమైన అంశం. ఇది మిస్ చేస్తున్నాం మనం. ఏంటి అంటే పేదలకి చదువు మీద పెద్దగా ఖచ్చితమైన అభిప్రాయం ఉండదు. పిల్లోడు కష్టపడి అంటే ప్రతి 100 మంది పేద పిల్లల్ని లెక్కేసుకుంటే వాళ్ళల్లో ఒక 10-15 మంది మాత్రమే విద్య దగ్గర ఉండేవాళ్ళు ఇది వరకు. అది కూడా వాళ్ళ స్కూళ్ళల్లో బాగా చదువుతుంటే టీచర్లు కాస్త బతిన్లాడి చదవనియండి అమ్మ బాగా చదువుతున్నారు అంటే ఉంచేవాళ్ళు. అలా కాకపోతే అక్కడి నుంచి తీసుకెళ్ళి పనులకు పెట్టుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళకి ఇవాళ అగ్రికల్చర్ పనికి